ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సందేశాన్ని ఇప్పుడు విందాం. భట్టి విక్రమార్క గారు. సభాధ్యక్షులు, 10 టీవీ ఎడ్యు విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్ ఇనాగరేషన్ సందర్భంగా ఆహ్వానించినందుకు 10 టీవీ వారికి, కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి విఘ్నులు, నాతో శాసనసభ్యులుగా పనిచేయటమే కాకుండా రాష్ట్ర దేశ రాజకీయాల్లో కూడా మార్పు రావాలని ఆలోచన చేసినటువంటి పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, అట్లాగే సమాజంలో మార్పులు రావాలి, ఒక ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమాజం ఏర్పడాలని నిరంతరం పనిచేస్తున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి కూడా, అలాగే మనందరికీ తెలిసిందే చక్కటి నటుడు, కథానాయకుడు, దశాబ్దాలుగా వెండి తెరపై వెలిగినటువంటి ప్రముఖ కథానాయకుడితో పాటు ప్రముఖ నిర్మాత కూడా వారు. తీసిన ప్రతి సినిమా కూడా ఒక సందేశాత్మకంగా ఉండాలనే ఆలోచనతో చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి తోటి స్నేహితులందరికీ, నా ఎదురు కూర్చున్నటువంటి స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కాఫీ టేబుల్ బుక్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు కూడా నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి ఒక పుస్తక రూపంగా తీసుకొని వచ్చి కాఫీ టేబుల్గా అందించడం అనేది మంచి కార్యక్రమం. నేను మనస్ఫూర్తిగా 10 టీవీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. విద్య చాలా ప్రధానమైనది. విద్యతోనే సమాజ అభివృద్ధి కానీ, లేకపోతే ఆ రాష్ట్రాలు, దేశాలు ప్రపంచంతో పోటీ పడటానికి కానీ అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పటికే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ విద్యాపరంగా ప్రపంచంతో పోటీ పడుతూనే ఉన్నాం మనం. అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇరువురు కూడా కలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సరిపోయేంత విద్యాబోధన అందించడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు, వ్యవస్థలు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఉపయోగపడ్డాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆనాటి ప్రభుత్వాధినేతలు పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీసుకొచ్చినటువంటి అనేక విద్యా సంస్థలు, ఐఐటీలు కానీ, IIITలు కానీ, లేకపోతే ఐఐఎంలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఆర్ఈసీలు కానీ, రకరకాలైనటువంటి ఆలోచనలతో వేసినటువంటి, లేకపోతే యూజీసీ కానీ, యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా భారతదేశ సమాజాన్ని ఈరోజు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు పోయి అనేక కార్పొరేట్ సంస్థల్లో సీఈఓలుగా పనిచేసేటువంటి స్థాయికి ఎదిగారంటే కూడా ఆనాటి పాలకులు ఏర్పాటు చేసినటువంటి విద్యా వ్యవస్థలు, సంస్థల ద్వారా మాత్రమే అవి సాధ్యమయ్యాయి. ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలతో పాటు వ్యక్తులుగా కొన్ని మంది ప్రైవేట్ పరంగా కూడా బయటకు వచ్చి చాలా వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈరోజు అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే కొన్ని యూనివర్సిటీ స్థాయిలో కూడా ఎదిగి, ఆ యూనివర్సిటీస్లో కూడా ప్రపంచంతో గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్నటువంటి పరిశ్రమలకు పనికొచ్చేటువంటి విద్యా వ్యవస్థను సిలబస్గా మార్చి తద్వారా అందించడం వల్ల ఇవాళ అనేక పరిశ్రమల్లో మన వాళ్ళు అందుకోగలుగుతూ ఉన్నారు.
సో విద్యా వ్యవస్థల్లో మారుతున్నటువంటి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా కూడా సిలబస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోవటం వల్లనే మనం అనేక విజయాలు సాధిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రైవేట్ వ్యవస్థలు అట్లాగే ప్రభుత్వ పరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఒక స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీలో పరిశ్రమలకు పనికొచ్చే విధంగా ఉండటం కోసం కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగే గత కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఐటీఐ సంస్థలు మారినటువంటి ఈ మెకనైజేషన్లో కంప్యూటరైజేషన్లో వచ్చినటువంటి పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ తర్ఫీదు లేకపోవటం వల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వెనకబడిపోయి ఉంటే వాటన్నిటినీ మళ్ళీ తిరిగి మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి పరిశ్రమలో ఉన్నటువంటి అధిపతులను కూడా అందులో భాగస్వాములు చేసి వాళ్ళు చెప్పిన దాన్ని సిలబస్గా దాంట్లో ప్రవేశపెట్టి ఇవాళ అన్ని ఐటీఐ సెంటర్స్ని మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చాం. అట్లాగే ఈరోజు భవిష్యత్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కావలసినటువంటి సిలబస్ అంతా పెట్టి ఒక్కొక్క క్యాంపస్ కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ఒక 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ని మేము ఈరోజు 104 స్కూల్స్ని ఒకటేసారి శాంక్షన్ చేసి టెండర్స్ పిలుచుకొని కూడా ముందుకు పోతూ ఉన్నాం. అంటే ఈ స్కూల్స్లో పూర్తిగా రెసిడెన్షియల్ స్టూడెంట్స్కే కాకుండా టీచింగ్ కమ్యూనిటీ కూడా అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండేటట్టుగా చూసి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా నాకు ఆర్థిక స్తోమత లేపబట్టి నేను ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి స్కూల్స్లో నేను చదువుకోలేకపోయానన్నటువంటి భావం ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. ఇటు స్కూల్స్ పరంగా ఆ కార్యకలాపాలు చేసుకుంటూనే యూనివర్సిటీస్ అన్నింటిని కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళా యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీని మహిళా యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఈ సంవత్సరం దాదాపు 500 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా కూడా దాన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ అన్నిటికి కూడా కావలసిన విధంగా మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అన్ని వైస్ ఛాన్సలర్స్ని పూర్తిగా నింపి అక్కడ ఉన్నటువంటి విద్యా బోధన కూడా పెద్ద ఎత్తున పెరిగేటట్టుగా రిక్రూట్మెంట్ చేసి ఒక దశాబ్ద కాలం తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకి నాంది పలుకుతూ ముందుకు పోతూ ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా బాధ్యతగా మేము తీసుకొని విద్య మీద వైద్యం మీద పూర్తిగా దృష్టి పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు 10 టీవీ వాళ్ళు కాఫీ టేబుల్ మేము విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారంతో కాఫీ టేబుల్ మేము ఇనారేట్ చేస్తున్నాం, రావాల్సింది కానీ ప్రభుత్వం తరఫున కోరితే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కూడా అదే, తప్పనిసరిగా వస్తామని చెప్పి ఈరోజు మిగతా కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఆ కార్యక్రమాలని కొంత వెనుక నెట్టి ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ రావటం జరిగింది. అందుకే నేను మరొకసారి 10 టీవీ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గత పాలకులు ఏ విజనరీతో అయితే రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి మనకి అందించి వెళ్ళారో అట్లాగే మనం కూడా భవిష్యత్ తరాలకి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మరొక 50 నుంచి 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని మన విద్యా వ్యవస్థను కూడా పునాదులు వేసుకుంటూ ముందుకు పోగలిగినప్పుడే మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో మనం ఎదగలం. ఆ విద్య ఒక్కటే ఈ సామాజిక మార్పులు కూడా నాంది పలుకుతుంది. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని కూడా అధిగమించేటట్టు చేస్తుంది. విద్య ఒక్కటే సమసమాజ స్థాపన కూడా ఉపయోగపడుతుంది. విద్య ఒక్కటే ఆ రాష్ట్రం యొక్క బాగోగులు, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. కాబట్టి విద్య పైన తదేకమైన దృష్టితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరూ వ్యవస్థీకృతం చేసినటువంటి ప్రైవేట్ వ్యవస్థలకు కూడా ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే కూడా మీ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ప్రభుత్వం మాట్లాడి మీ సమస్యలను కూడా పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తూ, పిలిచిన వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా
మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మల్లు భట్టి విక్రమార్క గారు. విద్య మార్పుకి నాంది పలుకుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలు ఏంటి, విద్యారంగంలో గత పాలకులు గతంలో ఉన్న విజనరీస్ అందించిన లక్ష్యాల సాధన దిశగా మేమేం చేస్తున్నాం అన్న దాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అంతకుమించి ఈ కార్యక్రమానికి మీ విలువైన సమయం కేటాయించినందుకు మల్లు భట్టి విక్రమార్క గారు మీకు 10 టీవీ యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అభినందనలు సార్.